రీసెంట్‌గా కొద్దిగా నాకు వర్క్ ఉండడం వల్ల నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. నేను వచ్చానని చెప్పి మా చెల్లి అయితే నా కోసం గులాబ్ జామ్ చేసింది. అసలెంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో మా చెల్లి ఇలాంటి స్వీట్స్ అయితే చాలా చేస్తుంది. కలాకండ్ గూడా సూపర్ చేస్తుంది. మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. అసలెంత టేస్ట్ ఉన్నాయో ఆ రోజు ఇప్పుడు కూడా నాకు నోరూరుతుంది. రెసిపీ నేను నెక్స్ట్ టైమ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా నైటొచ్చేసి మా మమ్మీ అయితే కుక్కర్ బిర్యానీ చేసిందనమాట. అసలెంత వచ్చిందో ఆ రోజు కూడా. ముందు రోజే వాళ్ళు బిర్యానీ చేసుకొని తిన్నారు. అయినా కానీ నేను లేనని చెప్పి నెక్స్ట్ డే ఇంక నా కోసం మళ్ళీ చేశారనమాట. బయటేమో ఫుల్లు వర్షం పడుతుంది. 7 ఏమో అయితుంది టైము. పవర్ లేదు. అయినా కానీ మస్తు ఆకలైతుండే. ఇంగ అట్లానే తినేసాననమాట. అసలెంత బావుందో వేడి వేడిగా ఆ రోజైతే టేస్ట్. మంచిగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి బిర్యానీ తింటే ఎంత బావుంటుంది కదా! ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా కొద్దిసేపటికైతే పవరొచ్చేసింది. ఆ రోజైతే ఫ్రూటీ పాప కూడా మా ఇంటి దగ్గరనే ఉందనమాట. తను కూడా తిన్నది కొంచెం. కాకపోతే నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఈ రెసిపీ కావాలంటే కూడా నేను పోస్ట్ చేస్తాను. మా మమ్మీ చేసే బిర్యానీ కూడా చాలా బావుంటుంది. నేనైతే ఆ రోజు కడుపు నిండా తిన్నాననుకోండి.